కూడా ప్రధాన అంశంగా తీసుకోవాల్సిన అంశాన్ని మరి బీజేపీ సీరియస్గానే తీసుకున్నట్టుంది ఈసారి తెలంగాణ ఎన్నికల్లో. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకి ముందుగానే ఆనాడు బండి సంజయ్ గారు ఉన్నారు రాష్ట్ర ప్రెసిడెంట్గా. పవన్ కళ్యాణ్ ప్రచారం కానీ, బండి సంజయ్ కానీ, పాత బస్తీ ఇష్యూస్ కానీ, వీటన్నింటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ గట్టిగానే నిలబడింది. సరే, అర్బన్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ వచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ యాడ్ ఆన్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేయాలి ప్రచారానికి. 7-8 తేదీల్లో ఆయన కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మున్సిపాలిటీల్లో ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, జనసేనానిగా మరి తెలంగాణలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? మొన్న చూసాం కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు, అంటే పవన్ అభిమానులు ఒక రకంగా ప్రాంతాలకి, కులాలకి అతీతంగా ఉంటారు. అలాగే ఇక్కడ ఇప్పుడు సనాతన ధర్మం అన్న ఒక ఎజెండాని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ఇది బీజేపీకి ఇంకాస్త బలాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మున్సిపల్ ఓటర్లు ఎలా చూస్తారు? మున్సిపల్ ఓటర్లలో కూడా కాస్త ఎడ్యుకేటెడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ మున్సిపల్ కానీ, కార్పొరేషన్స్ కానీ ఎలా చూస్తారు? గ్రౌండ్లో కూడా పవన్ పనిచేస్తే ఎలా ఉంటుంది, బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అని ఈక్వేషన్స్ జరుగుతున్న నేపథ్యంలోనే నిన్న మహేష్ గౌడ్ గారు ఇంకో బాంబు పేల్చారు కాంగ్రెస్ నుంచి. అంటే ఆయన దిష్టి పవన్ కళ్యాణ్ అని మేము అంటాము, అయినా ఏపీ వాళ్ళకి ఇక్కడేం పని అంటూ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతీయ తేడాలని తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఏదన్నా తెలంగాణలో ఎన్నిక జరుగుతుంది అన్న ఇది వచ్చినప్పుడల్లా ఆయన ఆంధ్ర విషయాన్ని తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ, మిత్రులుగా ఉండి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆ ప్రాంతాలు తీసుకొచ్చేవాళ్ళు. సేమ్ ఇప్పుడు మహేష్ గౌడ్ గారు కూడా అదే ప్రాంతాన్ని మళ్ళీ ప్రస్తావించిన పరిస్థితి. ఎందుకంటే నేషనల్ పార్టీలుగా ఉన్న ఈ పార్టీలకు సంబంధించిన కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు, కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆంధ్ర నాయకులు అన్నట్టుగా ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు? కావాలని ఇక్కడ అంటే ఆంధ్ర అనగానే ఇక్కడున్న ఓటర్లు, ప్రజలు కోపంతో రగిలిపోయేలాంటి పరిస్థితికి ఏమైనా కారణమవుతుందా? కాదు, బీజేపీ గేమ్లో భాగంగానే ఇది ట్రయాంగిల్ గేమ్గా నడవడానికి మాత్రమే, ట్రయాంగిల్ గేమో లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండడానికి ఏమైనా జరుగుతుందా? రైట్, దీని గురించి మాట్లాడదాం. సీనియర్ పొలిటికల్ అనలిస్టులు అలాగే ఎక్స్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయిన పాపిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి పాపిరెడ్డి గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి కౌశిక్ గారు. అలాగే మాధవరెడ్డి గారు ఉన్నారు, జనసేన శేరలింగంపల్లి ఇన్ఛార్జ్. నమస్తే అండి మాధవరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. మొత్తంగా ముందుగా మీ అధికార పార్టీ నాయకులే చెప్తారు. కౌశిక్ యాదవ్ గారు, ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి మీద కాంగ్రెస్ పార్టీ పదే పదే కాలు దూవుతుంది?